హలో వెల్కమ్ టు వేనిస్ కిచెన్. ఈరోజు మనము ఎక్కువగా ప్రోటీన్, ఐరన్, ఫైబర్ కలిగిన డ్రై ఫ్రూట్స్ ముస్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిలో వాడే డ్రై ఫ్రూట్స్ని విత్తనాలను ఒక్కొక్కటిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో 3 కప్పుల బాదం పప్పును వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గుమ్మడి గింజలను, 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలను, 1 కప్పు పుచ్చకాయ గింజలను, అరకప్పు జీడిపప్పును ఒక్కొక్కటిగా వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తరువాత అరకప్పు అవిసె గింజలను కూడా తీసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అవి పూర్తిగా చల్లారనివ్వాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత అరకప్పు రేజిన్స్ని, అరకప్పు బ్లాక్ కరెంట్స్ని, అరకప్పు క్యాన్బెర్రీని మిక్సింగ్ బౌల్లో వేసి బాగా కలపాలి. నేను బెల్లం వేసుకొని పూల్ మకానాను, కార్న్ఫ్లెక్స్ని క్యారమెల్ చేసుకొని దీనిలో కలిపానండి. కావాలంటే మీకు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఇందులో 100 గ్రాముల క్యారమెల్ చేసిన పూల్ మకానాను, 100 గ్రాముల క్యారమెల్ చేసిన కార్న్ఫ్లెక్స్ను కూడా వేసి బాగా కలపాలి. చూశారు కదా, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. వీటిని పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి. పిల్లలకి బాక్స్లో స్నాక్స్గా కూడా పెట్టొచ్చండి. పిల్లలు ఇష్టంగా వీటిని తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.